అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా మొన్న కృష్ణుడిది విగ్రహం గురించి కాంట్రవర్సీ అయ్యింది కదా! అప్పుడు నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ ఇది మళ్ళీ వేరే రకంగా పోతుందేమో. మనం కొంచెం అంటే ఆ టైంలో ఆవేదన కలిగినా సరే, ఇదొక కులాల దీంట్లాగా అయిపోతది. ఎందుకు కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉందాం, వెయిట్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను. సో, అందుకని నేను అసలు దాని గురించి నేను మాట్లాడలేదు, ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు నిన్న జరిగిన సీక్వెన్స్‌గా ఇన్సిడెంట్స్ చూస్తే ఖచ్చితంగా ఇది హై టైమ్ అనిపించింది, మాట్లాడాలనిపించింది నా బాధ్యతగా. సో, అందుకని నా పర్స్పెక్టివ్ ఏంటి అన్నది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డే అయింది కదా! దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కోనసీమలో వచ్చినవి మనం చూద్దాం ఒకసారి. ఇక కోనసీమ ఇలా గొడవలు పడ్డాం, ఫ్లెక్సీ అని చెప్పేసి అక్కడ అంటే వాళ్ళ మీద దాడి చేసినట్టుగా చూపించారు. హాస్పిటల్లో విషయాలు ఇవన్నీ కూడా. ఇదొక సంఘటన. అలాగే ఈ సంఘటనతో పాటు ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీల మీద విపరీతమైన అత్యాచారాలు చేసింది, హత్యలు చేసింది, మానభంగాలు చేసింది, అనేక రకాలైనటువంటి దోడులకి మేము గురయ్యాం. ఈ అట్రాసిటీ దోడులకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించాం. అయితే పాలకులు ఎవరైనా సరే మా మీద దాడులు సహజంగా జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మలం అనేటువంటి గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంట్లో పనిచేస్తూ చనిపోయినందుకు, అయ్యా మీ ఇంట్లో పనిచేస్తూ చనిపోయింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి దళిత సంఘాలు అడిగితే, ముందు పోలీసుల సమక్షంలో నష్టపరిహారం ఇస్తామని చెప్పి అంగీకరించినటువంటి పెద్దలు 2 రోజులు పోయిన తర్వాత అసలు నీకు నష్టపరిహారం ఇచ్చేది లేదు సరికదా, మిమ్మల్ని ఈ ఊరి నుంచి వెళ్ళేస్తున్నాం. ఆ ఒక్క కుటుంబమే కాదు, ఈ మల్లం గ్రామంలో ఉన్నటువంటి మల్లంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం పెద్దలు హుకుం జారీ చేస్తే ఇవాళ అక్కడ కుల బహిష్కరణ అమలవుతుంది. ఇది అనాగరిక చర్య. ఉప ముఖ్యమంత్రి గారు, మీరు దయచేసి ఇది మీ నియోజకవర్గం, మీరు వెంటనే గ్రామాన్ని సందర్శించండి, ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి, తప్పప్పులు సరి చేయండి. ఇది పిఠాపురంలో జరిగిన సంఘటన. దళిత సోదరుల మీద. అలాగే మనం ఈ మధ్య బాగా ఒక వారం రోజుల ముందు శ్రీకృష్ణుడు అంటే బీసీవై పార్టీ శ్రీకృష్ణుడికి సంబంధించిన కాంట్రవర్సీ అనేది, అంటే ఎన్టీఆర్ విగ్రహాలు అనేవి పెట్టారు కదా మన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇట్లా రామారావు విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అయితే మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. లేని సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది. రామారావు విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అయితే మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇది చూశారు కదా. సో ఇట్లా ఇలాగా ఒక గ్రామంలో శ్రీకృష్ణుడి విగ్రహం పెడుతూ దానికోసం గొడవలు జరిగినాయి. దానికి సంబంధించి కూడా ఎప్పుడైతే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రరావు యాదవ్ గారు క్వశ్చన్ చేసినప్పుడు ముప్పేటున టీడీపీకి సంబంధించిన మీడియా అంతా కూడా
ఒకేసారి దాడి చేసింది. మొత్తం అన్ని ఛానల్స్లో, మెయిన్ ఛానల్స్లోనే, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో కూడా దాని గురించి రావడం జరిగింది. చాలా దారుణంగా డీమీన్ చేస్తూ, ఇట్లా చూడండి ఒకసారి, ఇవి మనకి చూడొచ్చు, రివర్స్లో కనిపిస్తుంది. అంటే చాలా కృష్ణుడు కాదు నికృష్ణుడు అన్నట్టుగా ఒక టైటిల్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత తమ్నైల్ మార్చినట్టున్నారు. అంటే ఇంత దారుణంగా ఎట్లా చేయగలుగుతున్నారు, కృష్ణుడి పేరుతో కొలచిచ్చు చిట్రలా కుట్రలా అన్నట్టుగా కూడా కొన్ని అలాగా మొత్తం వచ్చినాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం మొత్తం ఇదంతా వింటే, అంటే రామచంద్ర యాదవ్ గారి ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు డిస్కషన్ అంతా కూడా వీడియో ఉంది, లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అందులో చాలా క్లియర్గా ఆ ఊరుగా, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఈయన ఎప్పుడైతే అపోజ్ చేశారో, ఇట్లా కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో పెట్టకూడదు, ఇది భగవత్ మేము పూజించుకుని, అంటే హిందువులందరూ కూడా పూజించుకునేది, ముఖ్యంగా యాదవులకి కులదైవం, ఆరాధ్య దైవం. అంటే యాదవుల శ్రీకృష్ణుడికి కులం ఆపాదించడం చాలా చిన్న మనస్తత్వం అయిపోతుంది. కానీ ఆయన యాదవులుగా పుట్టడం, యాదవ్ జాతిలో పెరగడం అందరికీ, యాదవులందరికీ కూడా అదొక బ్లెస్సింగ్ ఖచ్చితంగా. సో అదొక అనుగ్రహంగా భావించి ఆయన్ని పూజిస్తారు. ఇది శ్రీకృష్ణుడు ఏ ఒక్క వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు, జగన్నాథుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని పూజిస్తారు, ఆయన్ని గౌరవిస్తారు, ఆయన్ని ఆరాధిస్తారు. అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, ఆయన ఆ మాటల సందర్భంలో, ఆ డిస్కషన్ సందర్భంలో ఆ గ్రామానికి చెందిన ఎవరైతే ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారో ఆయన ఒక మాట అన్నారు, ఈ రాష్ట్రంలో 4500 పైగా విగ్రహాలు ఉన్నాయి, వీటన్నిటిని మీరు తీయించుకొని రండి, అప్పుడు ఇక్కడికి వచ్చి తీయిద్దురు అని చెప్పి మాట్లాడారు. అంటే ఆ విషయం నాకు తెలియదు, మీకు తెలియదు, ఏ ఒక్క వ్యక్తికి కూడా రాష్ట్రం మొత్తం మీద ఇన్ని ఎన్టీఆర్ గారి విగ్రహాలు కృష్ణుడి రూపంలో ఉన్నాయని తెలీదు వాస్తవంగా. కానీ వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇదంతా, తర్వాత ఎంక్వైరీ చేస్తే నిజంగానే రాష్ట్రంలో ఇన్ని విగ్రహాలు ఉన్నాయని తెలిసిందనమాట. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా ఇది ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయిందో, ఆ మొత్తం యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా దీన్ని వ్యతిరేకించడానికి కారణం కూడా అదే. అంటే ఎందుకు ఇట్లా కృష్ణుడి రూపంలోనే పడుతున్నారు, దీని వెనకాతలు కుట్ర ఏంటి, రాజకీయ కుట్ర ఏంటి, శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ని ఎందుకు రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూసుకొని, ఒకసారి అలర్ట్ అయ్యారు. అందరూ అలర్ట్ అయ్యి చూసుకొని ఏదో జరుగుతుంది అని చెప్పి భావించి, రాజకీయాలన్నీ పక్కన పెట్టేసినా కూడా భగవంతుడి స్వరూపాన్ని ఏ వ్యక్తికి కూడా, భగవంతుడి కంటే ఎవరు గొప్ప కాదు కదా, అది ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, శ్రీకృష్ణ భగవానుడి కంటే అయితే గొప్పవాళ్ళు కాదు కదా. సో కాబట్టి ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ సో అదొక విషయం, అది ఎందుకు అట్లా చేశారు అన్నది పరిశీలిస్తే ఖచ్చితంగా ఒక వర్గాన్ని ఓన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఆ వర్గానికి అందరికీ కామన్గా ఇష్టమైన ఒక పాయింట్ అంటే శ్రీకృష్ణుడు అంటే దేవతలందరికీ అందరినీ ఒకటి చేసే ఒకటే స్వరూపం శ్రీకృష్ణ భగవంతుడు. కాబట్టి ఆయన స్వరూపాన్ని ఈయన రూపంలో ప్రతిష్ఠించి, అట్లాగొక అది రాజకీయ క్రీడ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అర్థమయ్యింది, అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అదొక ఇన్సిడెంట్. కాబట్టి కోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా అందరూ కండెమ్ చేశారు, వాళ్ళు మార్చడం జరిగింది. ఆ గ్రామ పెద్దలు కూడా మంచి విషయం, వెల్కమ్ చేయాలి. కానీ ఆ విగ్రహాన్ని తీసేసిన తర్వాత, అంటే వాళ్ళు తప్పు లేకపోతే పొరపాటు తెలియకతనమో ఏదో మొత్తం మీద అది జరిగిన తర్వాత వాళ్ళు తీసేశారు కదా, ఏర్పాటు చేసి తీసేశారు కదా, తీసేసిన తర్వాత ఈ మీడియా ఒక వికృత తాండవం ఆడింది అన్నమాట. చాలా దారుణంగా డీమీన్ చేస్తూ, కులాన్ని డీమీన్ చేస్తూ, ఆఖరికి శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఆయన అంటే ఈ ఎన్టీ రామారావు అనే వ్యక్తి వస్తే కానీ, ఎన్టీ రామారావు అనే వ్యక్తి రావడం వల్ల శ్రీకృష్ణుడు ఎవరో తెలిసిందని, అసలు యాదవులు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమైనా కృష్ణుడు ఏమైనా యాదవుడా జస్ట్ పెరిగాడు, అది చాలా కించపరుస్తూ మాట్లాడడం చూసాం, మీడియా అన్నింటిలో వచ్చాయి. సరే ఆ కాంట్రవర్సీ ఏదో మొత్తం సర్దుకున్నారు యాదవులు కూడా,
చెప్పారు, తీసేశారు, అది అయిపోయింది, ఓకే. కాకపోతే ఇప్పటికీ కూడా అలా పెట్టకూడదు, ఫ్యూచర్లో అలాగే ఉన్నవి కూడా తీయాలి అన్న ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. దానికోసం లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నారు, అది జరుగుతూ ఉంది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇట్లాగా ఫ్లెక్సీలు పెట్టడం, ఇలాగా అవతల వాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే సంఘ బహిష్కరణలు లాంటివి జరగడం, అంటే అంతకుముందు ఇన్సిడెంట్ ఇలాంటివి జరగడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనం హిస్టరీ చూస్తే హిస్టరీలో ఇది ఒక ఆధిపత్య భావజాలం యొక్క స్వరూపం. అధికారం చేజిక్కించుకున్నప్పుడు, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఆ వర్గానికి ఒక అంటే అందరే అని అనకూడదు, ఆ వర్గంలో అందరూ అలాగే ఉంటారని కాదు, కొంతమంది ఏంటంటే ఒక విచిత్రమైన స్వభావం, లేకపోతే ఆధిపత్య స్వభావం, లేకపోతే మనకంటే అవతల వాళ్ళు తక్కువ అని ఒక చిన్న చూపు, ఇలాంటివి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు న్యాచురల్గా, అది వాళ్ళ స్వభావం. ఈ స్వభావంతో ఏంటంటే అధికారం వచ్చినప్పుడు విర్రవీగిపోతూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే మనకు ఆల్రెడీ హిస్టరీ ఉంది. ఇప్పుడు చూడండి, కారంచేడు సంఘటన. మంది నాకాడు కొంతమంది ఇంకొకటి కొంతమందికి చేసిన వెంటనే బట్టలు గబగబా పిండి ఉతకకుండా ముంచేసేసి బుట్టలో పెట్టుకొని ఆ వచ్చేవాళ్ళు వెనకాల పడి వస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చేలేకి ఆ వాళ్ళందరూ మళ్ళా దొడ్ల వైపు కర్రలు అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా చూడొచ్చు. కేకలు అరుపులు వినిపిస్తా ఉన్నాయి. కొంతమంది నేను ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, బీబీసీలో వచ్చింది ఇవన్నీ. ఆ సమూహం సాధించిన విజయమే ఇలాంటి వివక్ష జరిగిన ప్రదేశాల్లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమాల పేరుతో సామూహిక విజయాలు. కారంచేడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వియ్యంకుడి స్వగ్రామం కూడా. ఘటన తరువాత బాధితులను సీఎం ఎన్టీఆర్ పరామర్శించారు. ఆ తరువాత దగ్గుబాటి చెంచురామయ్యను పీపుల్స్ వార్ హత్య చేసింది. చెంచురామయ్య ఇంట్లోనే దాడికి కుట్ర జరిగిందని సంఘాలు ఆరోపిస్తూ ఉండగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2008లో చూడొచ్చు, ఇది ఒక కారంచేడు సంఘటన. నాకాడు కొంతమంది ఇంకొకటి కొంతమందికి ఇది చాలా దారుణమైన సంఘటన. అలాగే చుండూరు కూడా. ఇవన్నీ మనం ఎందుకు ప్రస్తావించుకోవాలంటే మనకు సాక్ష్యాలుగా ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కానీ కట్టడి చేయకపోతే అవి వైషమ్యాలు పెరిగి అవి ఎంతవరకు దారితీస్తుందో అన్నది కూడా ఎవరు చెప్పలేం. ఇవన్నీ కూడా నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒక ఆధిపత్య భావజాలానికి సంబంధించి 9 గంటల నుంచి 2 గంటల వరకు చంపేసి అందరినీ వచ్చారు. పొద్దు కూర్చున్న తర్వాత ట్రాక్టర్లు వేసుకుని గోతాలు వేసుకుని, పెద్ద గోతాలు ఒడ్లు పెట్టే గోతాలు ట్రాక్టర్లో వేసుకుని వెళ్ళి సేవాలు అన్నీ ఎక్కడెక్కడ పొలిసి వచ్చిన సేవాలు అన్ని గోతాల్లో వేసి కట్టి మోజుకూరు తుంగభద్ర వంచిన ముందు వేసారు. నీళ్ళల్లో 3 రోజుల తర్వాత సేవాలను తీశారు, తీసి స్టేషన్కి తెచ్చారు. ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలతో మొదలయ్యి ఇంత పెద్ద స్థాయిలో అంటే దేశం ఉలిక్కి పడేలాగా ఒక నరమేధం జరిగింది. ఒక బట్టలు ఉతుక్కునే చోట మొదలైంది కారంచేడుది. చుండూరు చదువుకుంటున్నారని చెప్పి ఒక వివక్షతో, అవి మనం ఊహించలేం. అది ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దవి అయ్యిందా అని తర్వాత మనం ఎంత బాధపడినా కూడా ఆ వర్గాల వైషమ్యాలు అనేవి అంత తొందరగా పోవు. అది పక్కన పెట్టేస్తే వాళ్ళ మనసుకు తగిలిన గాయాలు, పుట్టుకతో ఒక మనిషిని తక్కువగా చూస్తున్నారంటే ఎంత కుసంస్కారం అది. నేను ఇంకా నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి నేను ఇంకా పెట్టలేదు. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ ఇన్సిడెంట్స్ ఇక్కడితో ఆగవు. వీళ్ళొకటి చేస్తే వాళ్ళొకటి చేస్తారు, వాళ్ళొకటి చేస్తే వీళ్ళొకటి చేస్తారు. ఇలాగా ఇప్పుడు ఇది ఆధిపత్యానికి ఆత్మగౌరవానికి ఒక పోరాటంలో తయారవుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది ఎవరు ఊహించలేం. అందుకే స్టార్టింగ్లోనే ఇలాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా నాయకులు కట్టడి చేయాలి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ
మన రాష్ట్రంలో కుల రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క వర్గం ఒక్కొక్క నాయకుడిని తమ నాయకులుగా భావిస్తుంది, వాళ్ళని ప్రమోట్ చేస్తుంది, వాళ్ళ కోసం పనిచేస్తుంది. అలాగే వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు పెత్తనం చేయడం, ఇతర వర్గాల మీద దాడులు చేయడం, ఇతర వర్గాలను చిన్నగా చూడడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ ఈ సమాజంలో ఇప్పుడు అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఈ ప్రపంచం అనేది చాలా చిన్న ఫోన్లోకి వచ్చేసింది. గ్లోబ్ అనేది అంటే మనకు ప్రపంచం అంతా కూడా మన చేతిలోనే ఉంది. ఇలాంటి సమయంలో కూడా ఇంకా వివక్షలు అంటూ ఇట్లాగ ఒకరి మీద ఒకరు వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అని ఒక అహంకారం, జాతహంకారం అవ్వచ్చు, లేకపోతే ఒక మానసిక దౌర్భాగ్యం అవ్వచ్చు. ఇది ఖచ్చితంగా దౌర్భాగ్యమే, మానసిక రోగం ఇది. ఒక కులంలో పుడితే ఒక కులం వాడికంటే నువ్వు గొప్పడు అయిపోతావా? ఎట్లా? అది ఎంత కుసంస్కారం. మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము కాళ్ళకేసి తొక్కేస్తాం, నొక్కేస్తాం. ఒక వర్గాన్ని అంతా కూడా అదేంటి విగ్రహాలతో లేకపోతే మరో దాంతో రుద్దాలని చూడడం. ఈ సమయంలో ఖచ్చితంగా అణచబడుతున్న వర్గాలన్నీ కూడా అలర్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇది వరకు మేము చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది స్పష్టంగా. పార్టీల్లోని అదే వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చి టికెట్లు తీసుకొని గెలిచి చేసిన వాళ్ళు కూడా చాలా విషయాల్లో మాట్లాడరు. కానీ ఆ వర్గం మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళ వర్గాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రశ్నించకపోయినా ఆ కింద ప్రజలు అందరూ కూడా మేము ఆత్మగౌరవంగా మా కాళ్ళ మీద మేము ఉన్నప్పుడు ఎవరికైనా మేము ఎందుకు పడాలి, ఎవరి దగ్గర మేము ఎందుకు తక్కువ అని ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మగౌరవం, ఆ పోరాడే తత్వం మొదలైంది ఇప్పుడు, విచ్ ఈజ్ వెరీ గుడ్. అయితే రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అన్నది కూడా ఆ వర్గాల్లో ఒక బాధ, ఆవేదన ఉంది. అంటే మా వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఇదే వర్గాన్ని అడ్డు పెట్టుకొని టికెట్లు తెచ్చుకుంటారు కదా, మరి మాకు అవమానాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితులు ఉండవు. అంటే నేను రాజకీయ పార్టీలో పని చేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు. మీరు అనుకుంటారు వాళ్ళు పదవుల్లో ఉన్నారని, కానీ వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు. మాట్లాడాలన్నా కూడా పార్టీ గిరిగీసి పెడుతుంది. ఆ గిరి దాటుకొని వాళ్ళు రాలేరు. వాళ్ళు వచ్చారనుకోండి, గిరి దాటుకొని వాళ్ళని తీసి పక్కన పెట్టి ఇంకోళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలవంతులు. ఎవరైతే పార్టీని నడుపుతున్నారో వాళ్ళు ఆర్థికంగా బలవంతులు. ఇంకా ఇతర వర్గాల్లో అంత చైతన్యం రాలేదు, అంత ఆర్థిక బలం రాలేదు, అంత రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, లేకపోతే రాజకీయ చదరంగంలో నిలబడ్డం, ఒక చైతన్యం, ఇవన్నీ ఇంకా ఇతర వర్గాలకి పూర్తిగా రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ వివక్షను ఎదుర్కొంటున్న వర్గాలు ఖచ్చితంగా ఎదురు తిరుగుతున్నాయి. మనం ఎందుకు ఇలా ఉండాలి, మనకెందుకు రాజ్యాధికారం రాకూడదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. దానికోసం అడుగులు వేస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు. దీని వెనుక చాలా ధనరాజకీయం ఉంది. అందుకే గేమ్ని వీళ్ళు కావాలని చెప్పే డబ్బుతోని అప్ చేసేసారు. ఎలాగా ఆర్థికంగా బలంగా ఉన్నవాడే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసేటట్టు. ఆర్థికంగా బలంగా ఉన్నవాడే పార్టిసిపేట్ చేయగలడు ఇందులో, ఈ ఎన్నికల్లో. డబ్బు లేనివాడు పార్టిసిపేట్ చేయలేడు, మీడియా మేనేజ్మెంట్ చేయలేడు. ఈ మీడియా వ్యవస్థలు ఈవెన్ ఈ రోజుల్లో ఎంత దారుణం అంటే మీడియా ఆ వర్గాలదే, స్కూళ్ళు ఆ వర్గానివే, మెడికల్ ఫీల్డ్ అంతా కూడా కొన్ని వర్గాల చేతిలోనే ఉన్నాయి. ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు అన్నీ కూడా కొన్ని వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఆ వర్గాలు ఇప్పుడు సామాన్యుల దగ్గర నుంచి ఇతర వర్గాల నుంచి విపరీతంగా ఆర్జిస్తున్నాయి. అవే మళ్ళీ ఫండింగ్ చేస్తాయి వీళ్ళకి, ఈ రాజకీయ పార్టీలకి. ఇది కొనసాగుతూనే ఉంటుంది. గేమ్ ఎప్పుడైతే అప్ చేసేసారో ఆ మాత్రం ఒక 50 కోట్లు అవి ఉంటే కానీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు
ఇతర వర్గాల్లో అంత డబ్బున్న వాళ్ళు ఎవరున్నారు అసలు? అంత ఆర్థిక బలం ఎవరికి ఉంది? అంత మీడియా మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఎక్కడున్నాయి? మీడియాలు ఎక్కడున్నాయి? అనలిస్టులు అంటారు, వాళ్ళు మొత్తం కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు కూర్చోబెడితే ఈ ఏదైతే మీడియాని మేనేజ్ చేస్తున్నారో ఆ వర్గాలు కూర్చోబెట్టిన వాళ్ళే మీడియా ముందు వచ్చి మాట్లాడగలరు. ప్రజా సమస్యల మీద ఎందుకు అక్కడ డిస్కషన్ జరగదంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ చేసి పిచ్చోళ్ళు చేయాలి జనాలకి అవేర్నెస్ పెరగకూడదు. జనాలకి సమస్యల పట్ల కంటే కూడా వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటున్నారు, వీళ్ళని తిట్టుకుంటున్నారు అని చెప్పి ఒక ఎంటర్టైన్మెంట్లా చేసేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి జగన్ ఇలా తిట్టాడు, చంద్రబాబు నాయుడు ఇలా తిట్టాడు, ఈ పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు అని ఒక అసలు అర్థం లేని ఒక డిస్కషన్ పెట్టడానికి తప్ప నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడే వేదికలే కాకుండా పోయాయి మీడియాలో. అలాగే అనలిస్టులు అనుకొని బయలుదేరారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా మీడియా అనుకుంటే ఇప్పుడు ఇది కూడా అదే. ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ కొన్ని పార్టీలకి ఎఫిలియేట్ అయిపోయి ఉంటారు, లేకపోతే కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒక చోట న్యూట్రల్ స్టాండ్ మాట్లాడినట్టు ఉంటారు, మళ్ళీ ఒక వర్గానికి పరిమితం అయిపోయి మాట్లాడడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద మార్పులు ఆశించలేం, కానీ కొన్ని సీరియస్ ఉంటాయి. మనం ఆలోచించాలి, సమాజంగా మనం ఆలోచించాలి. అలాగే ప్రభుత్వాల పరంగా కూడా కొన్ని ఇష్యూస్ని సీరియస్గా టేకప్ చేయాలి. కొన్నింటిని ఆదిలోనే అంతం చేయాలి, లేకపోతే అవి ఎంతవరకు కొనసాగుతాయి ఎవరు ఊహించలేము. ముఖ్యంగా ఈ కుల వివక్ష అనేది చాలా నీచం, చాలా దారుణం. కాబట్టి ఎందుకంటే ఇది వాళ్ళు పడే మానసిక వేదన అనేది ఎవరికి కూడా ఆ గాయం అనేది అంత ఈజీగా పోదు. అంబేద్కర్ గారి చరిత్ర చూడండి, అంబేద్కర్ గారు ఎంత సఫర్ అయ్యారు. ఈ మధ్యన అంబేద్కర్ గారి కంటే కూడా మన వర్గం నాయకుడు గొప్ప. అంబేద్కర్ గారు ఆయన ఏం విజయాలు సాధించారు. ఆయన పదవుల్ని తృణప్రాయంగా వదిలేశారు, అవకాశాలను వదిలేశారు. ఆయన నిజంగా స్వార్థం చూసుకొని ఉంటే ఆయన ఎక్కడ ఉండేవారు? అంటే ఇప్పటికీ కూడా మన అందరినీ ఒక ఆరాధించే దైవంతో సమానంగా ఆయన ఆరాధిస్తాం. ఆయన చేసిన మేలు ప్రతి ఒక్కరికి, ఆయన చేసిన మేలు మర్చిపోలేరు. ప్రతి ఒక్కరు సమానం అని ఎట్లా వచ్చింది? ఆయన లేకపోతే ఈక్వల్, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఈ కింద మేనేజ్మెంట్ చేయొచ్చు, కానీ ఆయన ఆలోచన అయితే గొప్పదే కదా. ఆయనకుంటే ఎవరు గొప్ప వాళ్ళు? ఆయన సాధించిన దానికంటే అంటే అదొక పిచ్చి అన్నమాట, కుల పిచ్చి. శ్రీకృష్ణుడి కంటే మా ఓడు గొప్పోడు, అంబేద్కర్ కంటే మా ఓడు గొప్పోడు. ఏంది పైత్యం? ఖచ్చితంగా ఇలాంటి వివక్షలు జరిగినప్పుడు చాలా క్లియర్గా కూడా ప్రభుత్వాలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి చట్టపరంగా. అలాగే వాళ్ళకి మెంటల్గా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. అంటువ్యాధిని ముందు నుంచే మనం కంట్రోల్ చేయాలి. ఒకటికి బయలుదేరింది అనుకోండి రోగం, అలా ఒక సమూహానికి అంటిస్తాడు. సమూహానికి అంటించి ఏదైనా ఒక చిన్న అవకాశం కోసం చూస్తారు, అవకాశం దొరకగానే దాడులు మొదలవుతాయి. మనం ఊహించలేము జరిగే డ్యామేజ్. దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేయడానికి కొన్ని వాళ్ళ బాధని, అప్పుడు జరిగిన డ్యామేజ్ని, ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా వాళ్ళ మనసులో ఆ గాయం పోదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇలాంటి ఇష్యూస్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే ఇతర వర్గాల వాళ్ళు కూడా రాజకీయ కుట్రల్లోని, రాజకీయ రంగుల్లోకి దూరిపోయి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా ముందు వ్యక్తిగతంగా ఎదగాలి, మన కుటుంబానికి మనం భరోసా కల్పించాలి. ఆ తర్వాత సమాజంలో ఒక మంచి స్థిరమైన పొజిషన్ మీరు సాధించి నలుగురిలోని శభాష్ అనిపించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలి. ముందు ఆర్థికంగా బలపడండి. ఆర్థికంగా బలపడని రోజున మీరు ఎన్ని రాజకీయాలు చేద్దామని ఏం చేయాలని చూసినా కూడా మీరు అక్కడ ఒక కూలీలుగానే మిగిలిపోతారు.
మీరు కూలీలుగా మిగలకుండా ఉండాలనుకుంటే మీరు సాధించాలి, జీవితంలో సాధించాలి. జీవితంలో సాధించిన తర్వాత, ఆర్థికంగా బలపడిన తర్వాత అప్పుడు మీరు నాయకులుగా ఎదగాలి. అంతేగాని మీరు చిన్నప్పటి నుంచే జెండాలు పట్టుకొని తిరిగారనుకోండి. ఉదాహరణకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రెడ్ బుక్ అని వింటున్నాం కదా, బ్లూ యాప్ అనుకుంటా. మన ఒక రెడ్ బుక్ అని ఒకరు బ్లూ యాప్ అని. మీరు చెప్పండి, రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందా? ఉంటుందా? అలాగే బ్లూ యాప్లో మొదటి పేరు కింద ఈ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే బీజేపీ నాయకులు, వీళ్ళ పేర్లు ఉంటాయా? వీళ్ళు ఎవరి పేర్లు ఉండవండి. ఉండేవన్నీ సామాన్యుల పేర్లే, వెనక్కి నెట్టబడ్డ వర్గాల పేర్లే. వాళ్ళే ఎక్కువ శాతం బలైపోతారు, కేసుల్లోకి ఇరుక్కుపోతారు. మీరు తెలిసి తెలియకుండా రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు కేసుల్లోకి ఇరుక్కుపోతారు. ఇది ఒక విష సైకిల్. ఇది ఆ కేసుల్లో నుంచి బయటకు రావాలంటే మళ్ళీ మీకు ఆ రాజకీయ అండ ఉండాలి. లేదు, మీరు అవతల వర్గానికి వ్యతిరేకం అయిపోతారు. ఆ వర్గం నుంచి మీరు తప్పించుకోవాలంటే మళ్ళీ ఈ రాజకీయ నాయకులు అండ ఉండాలి. దీంతో ఏమైపోతుందంటే మీరు ఒక పీస్ఫుల్ లైఫ్ బ్రతకలేకపోతారు. ఈ సైకిల్లోనే చాలామంది రాజకీయాల్లో పడి, మీరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు. అట్లా కాదు. నేను వచ్చే జనరేషన్కి చెప్తున్నాను, చిన్నపిల్లలకు చెప్తున్నాను. వాళ్ళందరూ ఏంటంటే కొంత డబ్బు తగలేసుకుంటారు, వాళ్ళ టైంని తగలేసుకుంటారు. ఇంత టైము డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత అందులో నుంచి బయటికి రాలేకపోతారు సొసైటీలోంచి. దాంతో ఏంటంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎన్ని ఇబ్బందులు పడినా అక్కడే ఉంటారు. దానివల్ల వాళ్ళ జీవితాలు పోతాయి. కేసుల్లో ఇరుక్కుంటారు. కేసులు అంత తొందరగా తేలవు కదా. అసలు మీకు ఏ సమస్య లేని వాళ్ళు సమస్యల్లోకి చిక్కుకొని, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకొని, మీ జీవితాన్ని నాశనం చేసుకొని, ఎవరో నాయకులు అవ్వాలని చెప్పి మీరెందుకు నాశనం అయిపోతున్నారు? మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మీ కుటుంబాన్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారు? మీరెందుకు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు? దానివల్ల మీకేమొస్తుంది? అంతెందుకు? ఏ పార్టీ నాయకుడు కొడుకులైనా కూతుర్లైనా ఆ పార్టీ నాయకులు ఆ పార్టీలు జెండాలు పట్టుకొని మోసారా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే అఖిరానందన్ కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఆయన కొడుకు. ఆ అఖిరానందన్ ఎప్పుడైనా సరే ఆ పార్టీ జెండా పట్టుకున్నారా? జనసేన జెండా తిరిగారా? జనసేన జెండా పట్టుకొని రోడ్ల మీద? ఎందుకంటే తన సొంత తండ్రి కదా. ఆయనకంటే ఆ తండ్రి మీద మరొకరికి ప్రేమ ఉండదు కదా. తిరిగారా? అలాగే నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఎప్పుడైనా సరే జెండాలు పట్టుకొని తిరిగారా? ఆయన చదువుకొని సాధించి ఆ తర్వాత వచ్చారు ఇక్కడికి. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే జెండాలు పట్టుకున్నారా? లేదు కదా. అరే వాళ్ళ సొంత పిల్లలే వాళ్ళ భవిష్యత్తు చూసుకొని తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మీరెందుకయ్యా మీ భవిష్యత్తును నాశనం చేసుకొని రాజకీయాల్లోకి జెండాలు పట్టుకుంటారు? అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిరానందన్ని తీసుకొని ఆ పవన్ కళ్యాణ్ గారు అన్ని సభలకు వెళ్ళారా? లేకపోతే ఏ కార్యకర్తను, ఆ వయసులో చాలామంది కార్యకర్తలు తిరిగారు కదా, వాళ్ళు పట్టుకొని తిరిగారా? అదే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ఆయన కూడా ప్రమోట్ చేసుకుంటున్నారా? లేకపోతే పార్టీలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళని ప్రమోట్ చేస్తారా? లేదు కదా. ఎందుకని అర్థం కాదు. సింపుల్ లాజిక్. మీరెందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు? ఏదో ఒక టైంలో మీరు ఇందులోంచి బయటకు రాకుండా వ్యక్తి పూజ అనే దీంట్లో ఉండిపోయారంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఎవ్వరు భగవంతులు అయితే కాదు. ఇవి రాజకీయాలు. ఒకరు వచ్చి ఒకరి మీద ముఖ్యంగా రాజకీయ నాయకులు వచ్చి ఒకరి భుజం మీద చెయ్యేస్తారు అంతే. మనం మురిసిపోతూ ఉంటాం, అరే నా భుజం మీద చెయ్యేస్తే నేను ఎంత గొప్ప అంత గొప్ప అని. వాడికి ఉపయోగపడతాడని భావించినప్పుడు మాత్రమే వేస్తారు. వాళ్ళు ఏం చేసినా కూడా దాని వెనకతలో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరో పచ్చబొట్టు వేసుకుంటారు. ఆ పచ్చబొట్టు వేసుకున్న వాళ్ళు కనిపించగానే కరెక్ట్గా ఇంతమంది జనాలు ఉన్నా తీసుకొచ్చి పిలిపించి ఆ పక్కన వచ్చి ఫోటోలు దిగుతారు. అంటే ఏంటి? అక్కడ చిన్న సిగ్నల్ అన్నమాట.
పచ్చబొట్టు వేసుకున్నాడు కాబట్టి పిలిచారు. అంటే ఇంకా రోడ్డు మీద ఇలా ఇది ఒక ప్రమోషన్. ఇంకా ప్రతి ఒక్కరు అమ్మ నేను పవన్ కళ్యాణ్ పిలవాలంటే నేను పచ్చబొట్టు వేసుకుని వెళ్ళాను. లేదు నారా లోకేష్ గారు పాలన ఇంకోటేదో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటేదో. దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. సొసైటీలో మిమ్మల్ని ఒక పార్టీకి కట్టేస్తారు, మిమ్మల్ని కేసుల్లోకి లాగేస్తారు, మీ కుటుంబాలు ఏమొచ్చి రోడ్డును పడతాయి, మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. వాళ్ళు పదవులు తీసుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వాళ్ళు ఎప్పుడూ కొట్టుకోరు. వీళ్ళకి వివాహాలు అయితే వాళ్ళు వెళ్తారు అతిథులుగా, వాళ్ళకైతే వీళ్ళు వెళ్తారు. గెస్ట్లు ఎవరు? మొన్న షర్మిల గారి కొడుకు మ్యారేజ్ అయింది, గెస్ట్ ఎవరు? వీళ్ళే కదా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏదో జరుగుతుంది, వీళ్ళేగా గెస్ట్ల కింద అనేది. వాళ్ళకి లేదు, మీకెందుకు? కాబట్టి వెనక్కి నెట్టబడ్డ వర్గాల మీద దాడి చేయడం తప్పు. అలాగే వెనక్కి నెట్టబడ్డ వర్గాలు కూడా, నేను ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్కి యాంటీగా మాట్లాడట్లేదు, వాళ్ళు ఆ ధోరణి ఎంచుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మనం వాళ్ళని చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి కదా. మన ముందు ఒకరు నడుచుకొని చక్కగా కారులోనో ఇంకో దాన్నో తిరుగుతున్నారంటే మనం వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవాలి కదా. అంతేగాని వాళ్ళని కార్లు ఎక్కించి, విమానాలు ఎక్కించి, అన్నీ ఎక్కించి మనం రోడ్డు మీదకి వచ్చేయకూడదు కదా. నేను అది చెప్తున్నాను. సో కాబట్టి మనము న్యూట్రల్ స్టాండ్లో ఉండి ఇంకా క్వశ్చన్ చేయండి, మీకు కావాల్సిన హక్కులు మీరు పోరాడండి, ఎందుకు రావని అడగండి. దానివల్ల మీకు ఉపయోగపడుతుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. మీ హక్కులన్నీ వదులుకొని మీరు జెండాలు మోసి మీరు అంధకారంలోకి వెళ్ళిపోయి వాళ్ళెవరో ముందుకు వెళ్ళిపోయి దీనివల్ల ఏం ఉపయోగం? మీరు నాయకులుగా ఎదగాలి, మీ వర్గంలో మీరు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి, మీరు నలుగురికి ఉపయోగపడాలి, అన్ని వర్గాలని కలుపుకోవాలి, అన్ని వర్గాలకి సహాయం చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవాలి. అంతేగాని ఎవరి కోసం మీ జీవితాన్ని బలి చేసుకోకండి. అలాగే కుట్రల కోసం వెళ్ళి బలవకండి, కుట్రల్లో పడి బలవకండి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇలాంటి వివక్ష జరుగుతున్నప్పుడు, ఇలాగా ఒక వర్గం మీద కుట్ర జరుగుతున్నప్పుడు వాటి వెంటనే అడ్డుకట్ట వేసి అలాంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శిక్షలు తీసుకోవాలి. అలాగే ఈ అణచబడ్డ వర్గాలకి సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఎదగడానికి, రాజకీయంగా ఎదగడానికి వాళ్ళలో ట్రూ లీడర్షిప్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మారాలంటే ట్రూ లీడర్షిప్ రావాలి. ట్రూ లీడర్షిప్ రావాలంటే మీరు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయాలి. ఇవన్నీ అంతా మాట్లాడుకుంటూ వచ్చేది కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఎదగాలి, ఆ వర్గాల్లోని ఒక గొప్ప వ్యక్తిగా స్థానాన్ని పొందాలి. అలాగే అన్ని వర్గాల నుంచి కూడా నాయకత్వం బయటికి రావాలి. ఏదో కొన్ని వర్గాల నుంచే నాయకత్వం వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా దాసుల్లాగా లేకపోతే వాళ్ళ పపెట్స్ లాగా మిగిలిపోకూడదు. సమాజంలో వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ ముద్ర అంటే ఏది లేకుండా రాజకీయాల్లో ఏదో ఆ వర్గం కార్డు మీద వచ్చారు అన్నట్టుగా ఉండకుండా ప్రతి వర్గంలోనే ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండాలి. మీరే ఆలోచించండి, ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాలకు కాకుండా ఇతర వర్గాలకి నాయకత్వం ఇన్నేళ్ళైనా ఎందుకు రాలేదు ముందుకి? రాష్ట్ర స్థాయి నాయకత్వం, అబ్బా వీళ్ళురా రేపు పొద్దున్నే వీళ్ళు సీఎం అయ్యే క్యాండిడేట్లు అని చెప్పేసి ఎందుకు రాలేదు? సీఎం రేసుల్లోకి ఎందుకు రావట్లేదు? వీళ్ళందరూ ఎమ్మెల్యేల వరకు మిగిలిపోతున్నారు. మహా అయితే వాళ్ళు దయ తరిస్తే వీళ్ళకి ఒక మిగతా పోస్టులకు వెళ్ళే అవకాశం ఉంది తప్ప మిగతాదంతా ఒక పప్పెట్స్ లాగా ఉండాల్సిన పరిస్థితే కదా. సో ఇవన్నీ మారాలి, ఆలోచించండి. రాజకీయంగా మీరు ముడి సరుకులు కాకుండా, మీరు వాళ్ళ విలాస వస్తువులు కాకుండా, వాళ్ళకు అవసరమైనప్పుడు ఆయుధాలుగా మిగిలిపోకుండా నాయకులుగా ఎదగాలన్నదే నా కోరిక. నేను ఈ విషయాన్ని ఇంకా కఠినంగా చెప్పొచ్చు, ఇంకా అగ్రెసివ్గా చెప్పొచ్చు, కానీ నాకు హార్మోని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నాను. చాలా సాఫ్ట్ టోన్తోనే మీకు కొంతవరకు, అంటే పూర్తిగా విపులంగా చెప్పలేం ఎందుకంటే మనందరికీ తెలిసిన పరిస్థితులే కాబట్టి
కొంతవరకు నేను చెప్పాలనుకున్నది చెప్పాను ఈ విషయం పరంగా అయితే. కానీ ఖచ్చితంగా ముమ్మాటికి ఇలాగ ఒక వివక్ష చూపిస్తూ చేసే చర్యలు ఖచ్చితంగా తప్పే. అలాగే శ్రీకృష్ణుడి కంటే అంబేద్కర్ గారి కంటే కూడా గొప్పవాళ్ళని చెప్పేసి మాట్లాడి రెచ్చగొట్టి కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీయడం కూడా 100% తప్పే. సో ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి ఏమైనా జరిగితే కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళందరి మీద కూడా వీళ్ళందరికీ కూడా భరోసా కల్పించాలి. అలాగే ఇలాంటి చర్యలు చేస్తున్న కావాలని రెచ్చగొట్టే పనులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా యాక్షన్ తీసుకొని ఒక హార్మోనీ ఉండేలాగా సొసైటీలో చూసుకుంటారని ఆకాంక్షిద్దాం. సో ఇప్పటివరకు నేను చెప్పే ప్రయత్నం అయితే నా ఒపీనియన్ చెప్పే ప్రయత్నం నేను చేశాను. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సిబిఐకి ఇచ్చారు సుగాలి ప్రీతి కేసు అని చెప్పేసి వస్తున్నాయి కదా న్యూస్. నేను ఒక్కసారి మొత్తం చూసి నాకు దీనికి సంబంధించి అంటే సుగాలి ప్రీతి కేసు అనేది ఒక రాజకీయ అంశంగానే కాకుండా ఇది సామాజిక కోణంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది ఖచ్చితంగా నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను చాలా క్లియర్గా. సో సుగాలి ప్రీతి నుంచి వచ్చిన ప్రశ్నలు ఏంటి, జవాబులు ఏంటి, అసలు పరిష్కారాలు ఏంటి అన్న దాని మీద ఒక కూలంకషంగా ఒక చర్చ చేద్దాం. అంతవరకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెరోగేటరీ కామెంట్స్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను ఒక అడ్వకేట్ని. చర్యలు తీసుకోవాలంటే ఎలాగో నాకు చాలా బాగా తెలుసు. కానీ మీ అందరి కోసమే చెప్పి నేను జెండా కూలీలు కాకుండా అని చెప్పేసి ఒక షార్ట్ చేశాను. అందరూ చూడండి, మీ అందరి మీద నాకు కోపం లేదు. ఏంటంటే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాకి వచ్చి లేకపోతే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్తోనో లేకపోతే మీరు ఒక నాయకుడిని నమ్మి సో బ్లైండ్గా వాళ్ళని ఇష్టపడి అట్లా ఎవరైనా ఒకటి మాట్లాడితే వాళ్ళని ఒక సైడ్కి వేసేసి పేటీఎం అనో లేకపోతే జెండా కూలీ అనో లేకపోతే ఇంకోటనో వేసేసి వాళ్ళని ఒక బ్రాకెట్లోకి పెట్టేసి మాట్లాడాలనుకుంటారు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే మీ దగ్గర సమాధానం లేనప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఎవరైనా సరే. ఎప్పుడైనా సరే మనం అబ్యూజివ్గా ఎప్పుడు మాట్లాడతాం, మన దగ్గర సమాధానం లేనప్పుడు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మనం మాట్లాడేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మేము చూడకుండా ఇంతవరకు వస్తామా? ఈ సమాజంలో ఇలాంటివన్నీ మహిళలుగా ఎన్నో ఎదుర్కొంటేనే ఒక స్థాయిలో ఉండగలుగుతాము. ఇలాంటివన్నీ చూస్తే మీరు అటాక్ చేయాలనుకుంటే భయపడిపోము, బెదిరిపోము, అలా అని చెప్పి మీ మీద ఆవేశపడిపోము. మీ అందరూ కూడా మాకు ఒకవేళ చిన్నపిల్లలు అయితే మా ఇంట్లో బిడ్డలు లాంటి వాళ్ళే కదా. కాకపోతే అలాంటి తప్పుడు పనులు చేయకండి, ఎందుకంటే జీవితాలు పోతాయి. ఇప్పుడు సీరియస్గా దీన్ని తీసుకెళ్ళామనుకోండి ఏమవుతారు? అనవసరంగా లైఫ్లు పోగొట్టుకోకూడదు. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే ప్రశాంతంగా చెప్పండి, తప్పేమీ లేదు, వింటాం. ఒక చర్చ ఉంటుంది, మీకు నచ్చిన కోణంలోనే మీరు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో మనకు ఒక పర్సెప్షన్ ఉంటే అవతల వాళ్ళకి ఒక పర్సెప్షన్ ఉంటుంది. గౌరవించుకోవాలి పరస్పరం. ఇది ఏంటంటే ఈ మీడియాలో చర్చలు, డిస్కషన్లు, డిబేట్ల వల్ల ఇది ఒకటి అలవాటు అయిపోయింది అందరికీ. డిస్కషన్స్ లేవు, డిబేట్స్, తిట్టుకోవడం. నువ్వేంటి, నేనేంటి, నువ్వు ఇలాగా, నువ్వు పేటీఎం, నువ్వు ఏటీఎం, నువ్వు కూలి, నువ్వు ఇంకొకటి, నువ్వు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, రఫా లేకపోతే నువ్వు ఇంకోటి ఏందేందో తప్పితే. అరే ఒక పర్సన్ ఇండిపెండెంట్గా బుర్ర వాడి అంటే బ్రెయిన్తో పాటు బ్రెయిన్ పెట్టి పనిచేసే మనుషులు ఉన్నారు. ఇంకా ఒక పార్టీలో కొనసాగితేనో లేకపోతే ఇంకోదానంటే అంటే వీళ్ళు ఇంకా ఎలా అంటే మన సొసైటీలో కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఒక పార్టీలో ఎలా ఉన్నా సరే ఇలాగే ఉండాలి. జనసేనలో ఉంటే జనసేన తీసుకున్న లైన్లోనే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ అటు చూడమంటే అటు చూడాలి, ఇటు చూడమంటే ఇటు చూడాలి. అలా కుదరదబ్బా. ఇండివిజువల్గా
వాళ్ళకంటూ వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు ఉంటారు ఈ సమాజంలో. అందరూ గొర్రెలు అయిపోమంటే గొర్రెలు అయిపోరు. చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తమంటే పరిగెత్తేసే వాళ్ళు అందరూ ఉండరు. ఆ పార్టీల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకంటూ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళకంటూ ఆలోచన శైలి ఉన్నవాళ్ళు, న్యూట్రల్ స్టాండ్లో ఉన్నవాళ్ళు, అంటే సమాజం పట్ల ఒక సద్భావం ఉన్నవాళ్ళు, సమాజానికి ఏదో చేయాలనుకున్న వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అందరూ వైసీపీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, జనసేనలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు కాదు. ఈ శైలి అంతా మార్చుకోవాలి. పర్సన్ని పర్సన్లా చూడాలి. పర్సన్ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాని వరకు కొంచెం సమయం ఉండాలి. ఒకరు చేసిన తప్పు అని మాట్లాడగానే వాళ్ళని ఒక కేటగిరీలోకి వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎనీవే, ఇంకా నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఆ టాపిక్ మీద కొంచెం ఎలాబొరేట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది సొసైటీని, ఆ కేసు అనేది కేసు మాత్రమే కాకుండా సొసైటీ పరంగా మనం ఏ యాంగిల్లో చూడాలి, దానికి ఇంకా పరిష్కారాలు ఎలాంటివి తెచ్చుకోవాలి, ఎలాంటివి జరిగినాయి స్టెప్స్, ఇంకా ఏం జరిగితే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. జై హింద్.